హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. టుడే టాపిక్ బడ్జెట్ రిలీజ్ చేశారు కదండి. నిర్మలా సీతారామన్ గారు 9వసారి బడ్జెట్ని రిలీజ్ చేశారు. అయితే ఈ బడ్జెట్లో మనకి ఏవి హైలైట్ పాయింట్స్ ఉన్నాయనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మెయిన్ బడ్జెట్ అనగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ డెవలప్మెంట్, ఫార్మా కార్ డెవలప్మెంట్స్ ఇవన్నీ యాజ్ యూజువల్గా ఉంటాయి. అయితే ఈసారి డేటా, గూగుల్ డేటా సెంటర్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా, వాటికి సంబంధించి ట్యాక్స్ 2047 వరకు కూడా నో ట్యాక్స్ అండి. అంటే వాళ్ళకి విదేశీ ఇప్పుడు డేటా హబ్బులకి ద్వారా మన డెవలప్ అవ్వాలని చెప్పి మెయిన్ వాళ్ళకి ట్యాక్స్ అయితే లేకుండా చేశారు. దీనివల్ల విదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంటుంది, ఇండియా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ బడ్జెట్కి యువసేన బడ్జెట్ అని పేరు పెట్టారండి. అలాగే టూరిజం డెవలప్మెంట్ చేస్తున్నారు, ఫార్మా డెవలప్మెంట్ చేస్తున్నారు, సీ బోర్డు, అలా ఎన్ఆర్ఐకి మెయిన్ ఈ బడ్జెట్. ఇవాళ మొత్తం బడ్జెట్ విన్న తర్వాత ఏమనిపించిందంటే ఎన్ఆర్ఐస్కి ఫుల్గా ఈ బడ్జెట్ 80% వాళ్ళ కోసం చెప్పినట్టు అనిపించింది నాకైతే మాత్రం. ఎన్ఆర్ఐస్కి ఇదివరకు ఉన్న బెనిఫిషరీ ట్యాక్స్ 5 నుంచి 10%కి ఇంప్లిమెంట్ చేశారండి. అయితే అది తగ్గిస్తూ ఎన్ఆర్ఐ ఇన్కమ్స్ అన్నీ కూడా డిక్లేర్ చేసే విధంగా ఒక రిటర్న్ అయితే ప్రవేశపెడతామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఓన్లీ ఇండియా ఇన్కమ్ని డిక్లేర్ చేసేవాళ్ళు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనం ఐటీఎస్ ఫైల్ చేసేటప్పుడు కూడా ఎన్ఆర్ఐ ఇన్కమ్స్ ఏమున్నాయి అని చెప్పి అసెట్స్ అవి అడిగేది. కొంతవరకు ఇచ్చేవారు, తర్వాత ఏమో చాలామంది స్కిప్ చేసేవారు. ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం ఇష్టం లేక, ఆడిటర్కి చెప్పడం ఇష్టం లేక అలా చేసేవారు. కానీ ఇకపై అలాంటివి ఏవి అవ్వండి. ఖచ్చితంగా ఫారెన్ అసెట్స్ అనేవి డిక్లేర్ చేయాలి. మీకు షేర్స్ ఉన్నా, అసెట్స్ ఉన్నా, ఏమున్నా కానీ. అలాగే లాస్ట్ ఇయర్ వరకు ఏ అసెట్స్ లేకపోయినా అట్లీస్ట్ మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్నా కానీ బ్యాంక్ అకౌంట్ కూడా డిక్లేర్ చేయమని చెప్పారు. అలాగే లాస్ట్ ఇయర్ మీకు ఫారెన్ అకౌంట్ ఉండి ఐటీఆర్స్లో వేయకపోతే కూడా మళ్ళీ నోటీసులు వచ్చాయి కదా చాలామందికి. మళ్ళీ మీరు రివైజ్డ్ వేసి చాలామంది రిప్లై ఇచ్చాం కదా. అలాగే ఫారెన్ మెయిన్ ఇన్కమ్స్, ఫారెన్లో ఉండే మీ ఇన్కమ్స్ని కోసం ఈసారి ఎక్కువ ఫోకస్ పెట్టారనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు స్కిప్ చేయకుండా వేయడం మంచిది. ఒకవేళ మీరు స్కిప్ చేసినట్టయితే 100% పెనాల్టీతో మీరు చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే. ఇదైతే స్ట్రిక్ట్గా చెప్పారు. అలాగే విదేశీ వెళ్ళే వాళ్ళకి ఖర్చులు వాటిపై టీడీఎస్ని తగ్గించారండి. ఇకపై ఎడ్యుకేషన్ కోసమైనా, నెక్స్ట్ విజిటింగ్కి అయినా వెళ్ళే వాళ్ళకి ట్యాక్సెస్ అనేవి తగ్గుతాయి. ఫారెన్ టూర్లకి అలాగా టీసీఎస్ రేట్లు అయితే తగ్గుతాయి. ఇప్పుడు మనం ఎన్ఆర్ఐస్కి ఆల్రెడీ ఇక్కడ అసెట్స్ ఏమైనా గతంలో ఉండి పేరెంట్స్ ఏమన్నా వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయి ఇక్కడ సేల్ చేసేద్దాం అనుకున్న వాటిపైన టీడీఎస్ రేట్లు ఉంటాయి కదా, వాటిని కూడా తగ్గిస్తామని చెప్పారు. టీడీఎస్ అలాగే ఎఫ్&ఓ ట్యాక్సెస్ ఇంక్రీజ్ చేశారండి. ఇంకా షేర్ మార్కెట్లకు వచ్చేసరికి బడ్జెట్ స్టార్ట్ అవ్వగానే కొంతవరకు అయితే పెరిగాయి, తర్వాత ఒకేసారి పడిపోయాయి అనమాట. బడ్జెట్లో అయితే అన్ని పాజిటివ్స్ అయితే లేవని చెప్పి ఇన్వెస్టర్స్ ఊహించి ముందుగానే సేల్ చేసేసారు. ఇవాళ అయితే స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసిందని చెప్పాలి. అయితే ఇప్పుడు గత సంవత్సరంన్నర బట్టి మన నష్టాల్లోనే ఉంది ట్రంప్ వల్ల. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఇది ఎప్పుడు ఇన్వెస్టర్స్కి మంచిది వస్తుంది అనేది ఎవరు చెప్పలేరు. అయితే గతంలో మనం కపుల్ ట్యాక్స్ అని చెప్పి ఇప్పటి వరకు చాలా న్యూస్లో వాటిల్లో డిస్కషన్స్లో ఇప్పుడు విన్నాం కదండి. జాయింట్ ట్యాక్స్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వస్తాయి అని చెప్పి కపుల్ ట్యాక్స్ అని దాని గురించి అయితే ఈ బడ్జెట్లో ఏమీ డిస్కషన్ చేయలేదండి. అలా చెయ్యరు, ఎందుకంటే ఇవాళ రేపు ఇంటి పేరు మార్చడానికే గర్ల్స్ ఒప్పుకోవట్లేదు. ఇంకా జాయింట్ ట్యాక్స్ చేసినంటే కనుక దానివల్ల బెనిఫిట్స్ అని చాలా ఇప్పటివరకు చెప్పారు, కానీ దానివల్ల బెనిఫిట్ అయితే ఉండదండి నాకు తెలిసిన దాని ప్రకారం. ఎందుకంటే ఇవాళ రేపు ఇద్దరు కలిపి జాబ్ చేస్తున్నారు. ఇద్దరిది కలిపి రిటర్న్స్ వేశారంటే ఎగ్జామ్షన్స్ లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది కూడా రాంగ్ ప్రాసెస్ అనమాట. ఇవాళ రేపు ఎవరు ఎప్పుడు ఎంతవరకు ఉంటారో తెలియదు కాబట్టి అదంతా క్లమ్జీనెస్ అయిపోద్ది. ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇండివిజువల్గానే ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఈ బడ్జెట్లో అయితే కపుల్ ట్యాక్స్ అనేది ఏమీ లేదండి. దాని గురించి అయితే ఏం డిస్కస్ చేయలేదు. ఇండివిజువల్గానే వేసుకోండి. అలాగే ట్యాక్సేషన్స్ కూడా లాస్ట్ టైం ఎలాగో మనకి ఇచ్చారు కదా 12 lakhs వరకు, సేమ్ అదే. దాని గురించి అయితే ఇంకేం డిస్కస్ చేయలేదు. ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వెళ్ళరు కదా. మెయిన్ బడ్జెట్ అనగానే మనం ఇయర్ అనుకుంటాము. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏప్రిల్ నుంచి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్, దానికి సంబంధించిన బడ్జెట్ అండి ఇది. గతం 12 lakhs చెప్పింది ఇప్పుడు రన్నింగ్ అవుతున్న దానికనమాట.
బడ్జెట్ ఎప్పుడు కూడా వచ్చే ఫైనాన్షియల్ ఇయర్లో ఏమేమి ఇస్తామనేది చెప్పి ముందుగా డిస్కస్ చేయడం బడ్జెట్. ఇది 2026-27కి సంబంధించిన బడ్జెట్ మన ఫిబ్రవరిలో రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా ఎఫెక్ట్ ఫ్రమ్ ఏప్రిల్ 2026. అలా ఆలోచించండి. కపుల్ ట్యాక్స్ అయితే లేదు, ఇండివిజువల్ ట్యాక్సే 12 lakhs. అలాగే ఫారెన్ అసెట్స్ ఇవన్నీ కూడా డిక్లేర్ చేయాలి ఖచ్చితంగా ఉన్నవాళ్ళు. నెక్స్ట్ MSME రిజిస్ట్రేషన్స్ అవి కూడా బాగా పెరిగాయని చెప్తున్నారు. సర్వీస్ సెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ డెవలప్ చేయడానికి సహాయం చేస్తామన్నారు. అలాగే 10,000 కోట్లు MSMEకి కేటాయించారు. నెక్స్ట్ 7 హై స్పీడ్ రైళ్ళు కూడా పెడతారండి. పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు, ఇలాగా 7 హై స్పీడ్ ట్రైన్లు వస్తాయి. ఇంకా వీటి కోసం వాటికి ఇంకా ఆగస్టు 15 తర్వాత 350 సంస్కరణలు ఎక్స్ట్రా ఇచ్చేశారు. అలాగే ఇంకా మనకి ఈ బడ్జెట్లో అనేది గోల్డ్ గురించి అయితే ఏమి డిస్కస్ చేయలేదండి. చాలామంది ఎదురు చూస్తున్నారు బడ్జెట్లో ఏమైనా ట్యాక్సేషన్ కానీ GST కానీ ఏమైనా తగ్గితే మనకి ఏమైనా తగ్గే అవకాశం ఉందేమో అని సామాన్యులు ఎదురు చూశారు. కానీ అసలు గోల్డ్ గురించి డిస్కషన్ చేయలేదు ఈ బడ్జెట్లో. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ తగ్గుతుందా పెరుగుతుందా అనేది ఎవరు చెప్పలేరు. అది క్షణం అది ఫారెన్ ఇన్వెస్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సామాన్య ప్రజలు కొనకపోయినా దానితో రేట్ అనేది ఫిక్స్ అవ్వదు. కాబట్టి ఇంకా దాని మీద హోప్స్ పెట్టుకోవడం వేస్ట్. ఇంకా సామాన్యులు కొనాలన్నది ఇంకా నా కష్టం అని చెప్పొచ్చు. అయితే ఇవి ఎప్పుడు తగ్గుతుందా పెరుగుతుందా అని చెప్పి రోజుకు ఒక వీడియో రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ వీడియోస్ ఎవరికి కూడా తెలియదండి. ఇది రేట్ తగ్గిపోద్దా పెరిగిపోద్దా అనేది. అదన్నీ కూడా డిపెండ్ ఆన్ ఇంటర్నేషనల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి రేట్ ఫిక్సింగ్ అక్కడ జరుగుతుంది. అలాగే మన ఈ వీళ్ళు కూడా తీసుకుంటున్నారు కదా, టన్నులు ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు, సేఫ్గా ఉంచుకుంటున్నారు. అంటే ఇవన్నీ కూడా ఒక ఎమర్జెన్సీ పండగ విదేశీయులు అందరూ కొనేసి పెట్టుకుంటున్నారు గోల్డ్ని. అయితే దీంట్లో ఏమీ డిస్కషన్ చేయలేదు కాబట్టి GST రేట్లు కానీ ఏమీ తగ్గవు. ఆల్రెడీ మనకి గతంలోనే వ్యవసాయం పైన వాటిపైన కూడా 12% ఉన్న ట్యాక్స్ స్లాబ్లన్నీ కూడా 5% తీసుకొచ్చారు కదా, కొన్ని తగ్గించి అవే GST రేట్లు తగ్గడం. అయితే ఇందులో రేట్లు తగ్గేవి ఏంటంటే సోలార్కి రేట్ తగ్గిస్తూ ఉన్నారు, లెదర్కి, బ్యాటరీస్, అలాగే బయోగ్యాసెస్, మెయిన్ క్యాన్సర్కి సంబంధించిన 17 మెడిసిన్స్ ఉన్నాయంటండి ఇంపార్టెంట్వి. వాటి ధరలు తగ్గుతాయని చెప్పారు. అలాగే మైక్రోవేవ్ కూడా సంబంధించి ధరలు తగ్గుతాయి. ఇంకా ధరలు వస్తే లిక్కర్కి ధరలు పెరుగుతాయని బాగా చెప్పారండి. అది పెరిగినా కానీ ఆఫర్ కాబట్టి దాన్ని పెంచారనమాట. ఇంకా మనకి TCS రేట్లు అవన్నీ కూడా ఇది వస్తుంది. ఇప్పుడు ఇదివరకు మనం యాక్సిడెంట్లు అయితే గవర్నమెంట్ CM రిలీఫ్ ఫండ్ అని PM రిలీఫ్ ఫండ్స్ అని ఇలాగా ట్రైన్లో ఏమైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు మనకి ఫండ్ గవర్నమెంట్ ఇస్తుంటుంది కదా బాధితులకి. వాటిపైన ఇదివరకు పన్ను కట్ చేసి ఇచ్చేవారు. అయితే ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళే ఆల్రెడీ బాధల్లో ఉన్నారు, వాటిల్లో ట్యాక్స్ ఇంకా డిడక్ట్ చేసేసి రిమైనింగ్ ఇవ్వకుండా ఇప్పుడు ఆ ట్యాక్స్ని తీసేశారండి. ఇదొకటి బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఎవరికైతే బాధితులు ఉంటారో వాళ్ళకి 100 మీరు ₹1,00,000 ఇస్తారంటే 1,00,000 ఇచ్చేయాల్సిందే ట్యాక్స్ కట్ చేయకుండా. అదొకటి తీసుకొచ్చారు. ఇంకా మనకి ఈ బడ్జెట్లో SGT ఎత్తివేశారు. ఇంకా ఇంపార్టెంట్ ఏమున్నాయంటే సామాన్యులకైతే ఈ బడ్జెట్ ఏమి అంత ఇదిగా అనిపించలేదండి, నార్మలే. ఎందుకంటే ఆల్రెడీ మనకి 12 lakhs డిక్లేర్ చేసేసారు కాబట్టి ఇంకా కొత్తగా ఏమి ఇవ్వలేదు. ఈ ట్రైన్లు అయితే ఇచ్చారు కదా, హైదరాబాద్ టు చెన్నై హై స్పీడ్ రైలు, అలాగే పరిశ్రమలు, విద్యా సంస్థల గురించి డెవలప్మెంట్, ఫారెన్ చదువులకి, ఉత్పత్తులు, బ్రాండింగ్ కార్యాచరణ, ఇంకా ఇవన్నీ యాజ్ యూజువల్. CPL నిర్వహణకు ప్రభుత్వంతో ఏర్పాట్లు, ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ స్కీమ్ రిఫండ్ ఏర్పాట్లు, ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్స్ అయితే చాలా వరకు పెండింగ్స్ ఉన్నాయండి. ఇంకా మన లేటుగా వేసిన వాటికి కూడా ఇంకా పెండింగ్లోనే వాటి కూడా రిలీజ్ చేస్తారు. టూరిజం డెవలప్మెంట్ చేస్తామని చెప్పారు. నెక్స్ట్ ఇంకేమున్నాయి బడ్జెట్లోని అగ్రికల్చర్ కోసం మెయిన్ బడ్జెట్ అనగానే అగ్రికల్చర్ డెవలప్మెంట్ 53.5 lakhs crores అయితే అగ్రికల్చర్కి
వాడతామని చెప్పారు. ఏప్రిల్ 1 నుంచి కూడా న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేది తీసుకొస్తారండి. మెయిన్ ఈ బడ్జెట్లు అంతా చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే ఈ ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్లు ఇక్కడ పెట్టేటట్టుగా, అలాగే వాళ్ళకు ఉన్న ఫండ్ అది కూడా ఇక్కడ పెట్టి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా గ్యాదరింగ్ చేయడం స్టార్ట్ చేశారనిపించింది. టోటల్ ఆల్రెడీ మీరు అక్కడ ట్యాక్స్ పే చేసే ఉంటారు కాబట్టి ఫుల్ ఇన్ఫర్మేషను మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకొని రిటర్న్ సబ్మిట్ చేయడం మంచిది. మీరు డీటెయిల్స్ ఇవ్వకుండా రాంగ్ ఇచ్చినట్టయితే మీకు 100% పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా రిటర్న్స్ వేసుకోవాలి. గతంలో కూడా మనం రిటర్న్స్ వేసినప్పుడు ఇన్ఫర్మేషన్ అడిగితే మా క్లయింట్స్ కూడా చాలామంది మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారని చెప్పి అనేవారు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం కూడా అది మీ మిస్టేక్ అవుతుంది కాబట్టి మీ ఆడిటర్ ఎన్ని ఎక్కువ డీటెయిల్స్ అడిగితే అంత మంచిదని అనుకోండి. అడుగుతున్నారు కదా వీళ్ళకి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వేసుకుంటే కనుక లాస్ట్కి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సింది మీరే. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఐటీఆర్స్ ఫైల్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకో 5 ఏళ్ళలో మనకి బాగా డెవలప్మెంట్ కనబడేటట్టుగా ఉంది. ఈ గూగుల్ డేటా సెంటర్స్ ఇవన్నీ వస్తున్నాయి. వాళ్ళకి విదేశీయులకు మెయిన్ ఆకర్షించడానికి ట్యాక్స్ లేకుండా అయితే వాళ్ళు ఇంకా ఎక్కువ డెవలప్మెంట్కి ప్రయారిటీ ఇస్తారన్న ఉద్దేశంతో ఈ ఛాన్స్ ఇచ్చారు. అలాగే యువత ఎక్కువ ఈ డేటా సెంటర్ వీటిల్లో జాబ్స్ సంపాదించి అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.